హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఒక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ప్రాంతాలు విడిపోయిన తర్వాత అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ప్రయాణించిన, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఈ ప్రాంతాలకి కేంద్రంగా ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్స్ప్రెస్ ఈ రెండు రైళ్ళని కూడా 2015లో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. అప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్స్ప్రెస్ని ఇటు విశాఖపట్నానికి, ఇక్కడ కాచిగూడ కేంద్రంగా ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ని ఇటు తిరుపతికి మార్చడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ నుంచి కూడా ఒక రాజధాని ఎక్స్ప్రెస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైలుకి తెలంగాణ రాజధాని ఎక్స్ప్రెస్గా పేరు పెట్టడం జరిగింది. ఇదే ప్రస్తుతం తిరుగుతున్న తెలంగాణ ఎక్స్ప్రెస్. ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులోకి రాకముందు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్కి ప్రయాణిస్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ బండికి తెలంగాణ అని పేరు అనేది ఉంటుండే. ఆ రైలు యొక్క పేరుని మళ్ళీ ఇటు రాజధానికి ఏర్పాటు చేయాలి కాబట్టి ఇటు రాజధానికి తెలంగాణ అని పెట్టేసి, ఇంకా ఇటు సిరిపూర్ కాగజ్ నగర్కి ప్రయాణిస్తున్న ఈ సూపర్ఫాస్ట్కి సిరిపూర్ కాగజ్ నగర్ సూపర్ఫాస్ట్గా పేరు పెట్టడం జరిగింది. అయినా కూడా మా తెలంగాణ ప్రాంతాలలో ఇప్పటికీ ఈ రైలుని తెలంగాణ ఎక్స్ప్రెస్గానే పిలుస్తాం. మందమర్రి, పెద్దపల్లి, మంచిర్యాల, గోదావరి కానీ ఈ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా మనకి సిరిపూర్ కాగజ్ నగర్ సూపర్ఫాస్ట్ అంటే తెలంగాణ వచ్చిందా, తెలంగాణ పోయిందా, ఇటు పోయినావు తమ్మి, హైదరాబాద్ పోయినావా, తెలంగాణకు పోయినావా, లేకపోతే వేరే ట్రైన్కి పోయినావా అని ఇప్పటికీ కూడా మేము పిలుచుకుంటాం. గంత ఫేమస్ మాకు ఈ ట్రైను. ఇంకా ఇటు తెలంగాణ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులోకి వచ్చినా కూడా ఇంకా తెలంగాణ నుంచి సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి సేవలు అందిస్తున్న సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ అనేది వయా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ బండి కాచిగూడ నుంచి వచ్చేసి కాజీపేట, వరంగల్ మీదుగా తన సేవల్ని అందిస్తుంది. అయితే తెలంగాణ నుంచి కూడా ఒక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్ని ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. అసలు సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్లు అంటే వీటికి అర్థం ఏంటంటే సంపర్క్రాంత్, రెండింటిని కలిపే వాటిని సంపర్క్రాంత్ అని పిలుస్తారు. ఇటు దేశ రాజధాని ఢిల్లీని అలాగే ఇటు రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణిస్తుంది కాబట్టి ఈ బండ్లకి సంపర్క్రాంత్ ఎక్స్ప్రెస్ అని పేరుగా పెట్టడం జరిగింది. మొదట్లో ఈ రైలుని ప్రారంభించినప్పుడు ఒక నియమంతో ప్రారంభించడం జరిగింది. ఈ రైలు ఏ రాష్ట్రంలో అయితే ప్రారంభమవుతుందో కేవలం అదే రాష్ట్రంలో ఈ బండికి స్టాపేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఒక్కసారి ఈ రాష్ట్రం దాటిన తర్వాత ఈ బండికి ఢిల్లీ వరకు కూడా ఒక్క స్టాప్ కూడా ఉండేది కాదు. ఇంకా రాను రాను ఈ రైళ్ళకి స్టాపేజెస్ని ఇస్తూ వస్తున్నారు. ఈ రైళ్లు సూపర్ఫాస్ట్ కేటగిరీలోకి వస్తాయి, అలాగే కొన్ని రైళ్లు ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి కూడా వస్తాయి. మీకు రాజధాని ఎక్స్ప్రెస్తో పోల్చుకుంటే దీంట్లో మనకి టికెట్ ప్రైస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలకు కూడా సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ అనేది చాలా బాగుంటుంది. అందుకే ఈ రైలుని తెలంగాణ నుంచి కూడా ఒకటి ప్రారంభించాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయాణికులు డిమాండ్ అనేది చేస్తున్నారు. అయితే ఈ రైలు గురించి ప్రస్తుతం ఒక న్యూస్ అయితే వస్తుంది. ఒక 2-3 నెలల్లో ఈ రైలు అనేది అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని. ఒకసారి ఈ రైలు అనేది అందుబాటులోకి వస్తే తెలంగాణలో ఎలా ప్రయాణించే అవకాశం అనేది ఉంటుందంటే ఈ బండిని సికింద్రాబాద్ లేదా కాచిగూడ లేదా హైదరాబాద్ నుంచి ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన బండి సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఇటు మేడ్చల్, అలాగే కామారెడ్డి, నిజామాబాద్, తర్వాత ఈ బండి ఆర్మూరు, కోరుట్ల, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా నడిచే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజధాని ఎక్స్ప్రెస్ అనేది ఇటు సికింద్రాబాద్ నుంచి ఇటు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ రైలుని ఈ రూట్లో ప్రారంభిస్తే తెలంగాణని పూర్తిగా కవర్ చేసినట్లుగా ఉంటుందని ప్రయాణికులు కోరుకుంటున్నారు. చూద్దాం ఈ రైలు అనేది అందుబాటులోకి వస్తే ఏ రూట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.